కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించాలని జాతీయ కనీస వేతన బోర్డులో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్ డిమాండ్ చేశారండి. రాజస్థాన్ జైపూర్లో జరుగుతున్న ఏఐటియుసి జనరల్ కౌన్సిల్ సమావేశంలో యూసఫ్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డు వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగిందని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించి జీవోలను విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐటియుసి యూనియన్లు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సంఘాలు బలంగా ఉన్నాయని, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఏర్పాటుకు కేంద్ర ఏఐటియుసి ప్రయత్నించాలని కోరారు. ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుకూలంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం తెప్పించిందన్నారు. అందులో ఉన్న కార్మిక వ్యతిరేక యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్న అంశాలను కార్మికులకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ కోసం పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఏఐటియుసిని బలోపేతం చేస్తామన్నారు. కౌన్సిల్ సమావేశంలో ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రేమపావని, ప్రసాద్ సింగ్, నరసింహరావు, ప్రవీణ్ కుమార్, వై వామయ్య, ఎన్ కరుణకుమారి, టి సమ్మయ్య, ఏసిరత్నం, కె రాజ్ కుమార్, కె సారయ్య, హసీనా బేగం, సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.